రమ్య. హాయ్ ఫ్రెండ్స్, పల్లికాయ అయితే ఉడికింది. అరే బాబ్రే, మిగతా నిలబెట్టినావు మరి. మిగతాయా ఎండలో పోసిన. వావ్. సో మొత్తానికైతే రమ్య పల్లికాయ ఉడకబెట్టి ఉడికినాక ఎట్లయింది చూద్దాం. అయ్యా నాకు ఏమైంది? ముందు నేనే టేస్ట్ చూడాలా. అబ్బో సూపర్ ఉండే. ఉప్పు మంచిగా పట్టింది. ఉప్పు వేసినా కదా? ఉప్పుతోనే టేస్ట్ మరి. వావ్, ఒక క్రియేటివిటీ. ఉడకబెట్టడం అంటే ఏంది? ఉప్పుతోనే. ఉప్పు ఉప్పు వస్తాయి మంచిగా. బా సామి రంగా సూపర్. ఇక నేనైతే మా శ్రీవారికి దొరుకుకుంటూ పెడితే, ఎందుకంటే మొత్తం ఒక్కటి రోజుల కథం చేస్తాడు, అంత ఇష్టం. పల్లికాయ ఉడకబెట్టినాం. ఏ సీజన్లో అదైతే తినాలంటారు కదా, అందుకే నేను తీసుకొచ్చిన. మస్తు టేస్టీగా ఉంది. మీకు కూడా దగ్గరలో ఇలా పచ్చి పల్లికాయ దొరికితే మీరు కూడా ట్రై చేయండి. దొరికితేనే. దొరకపోతే ఏం చేస్తాం? నాకు దొరకబడిగా కలుసుకుంటుంది. అంతే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.